శుభ సాయంత్రం. ఇప్పుడు మనిషికి భాషనే భూషణం. భాష అనే భూషణం ఏదైతే ఉందో, భాష అదుపు తప్పితే భూషణం కాదు, అది బూతులైపోతున్నది. అయితే ఇక్కడ మన భాషకు ఏదైతే ఉందో తెలుగు భాష ఇవాళ, ఎందుకంటే నేను లాస్ట్ తెలంగాణ అయిన తర్వాత అధికార భాషా సంఘంలో భాషాధికారిగా పనిచేసి రిటైర్ అయ్యాను. నేను జాయింట్ కలెక్టర్ కాడర్గా 4 ఏళ్ళు, 2014 నుంచి 2017 దాకా నేను అధికార భాషలను చేసిన. నా ఎడ్యుకేషన్ కూడా కేజీ టు డిగ్రీ వరకు తెలుగులోనే భాష. మా డిగ్రీ కూడా తెలుగునే. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే, అప్పుడు తెలుగు మీడియం గ్రాడ్యుయేట్స్కు 5% అదనం మార్కులు కలపమని చెప్పారు. 750కి 35 మార్కులు ఇచ్చారు మాకు. అట్లా మొత్తం మా బ్యాచ్ 85 కానీ 90 బ్యాచ్ కానీ తెలుగు మీడియం గ్రాడ్యుయేట్లే డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్స్గా కానీ, సబ్ రిజిస్ట్రార్స్గా కానీ, ఎస్ఐలు కానీ అది అపాయింట్మెంట్ చేయడం జరిగింది. తర్వాత ఆగిపోయింది అనుకోరు. ఇక్కడ ప్రపంచంలో ఇప్పుడు ఎండేంజర్డ్ భాషలలో ఎప్పుడైతే ఉందో, అంతరించిపోయే భాషలలో తెలుగు చాలా మొదటి స్థానంలో ఉన్నది. ప్రపంచంలో ఇది మన జనాభా ప్రాతిపదికన మనది 13వ అతిపెద్ద భాష. వినరా? మ్యాండరిను, తర్వాత ఇంగ్లీషు, మ్యాండరిను, హిందీ, తర్వాత ఏదైతే ఉందో బెంగాలీ మనకంటే ఒక అడుగు ముందు ఉంటుంది. బెంగాలీ తర్వాత తెలుగే భారతదేశంలో, ఎందుకంటే 8 కోట్ల ప్రజానికము తెలుగు మాట్లాడే జనాలు. తెలుగుకు మళ్ళీ సేవ చేసింది ఎవరంటే మనోళ్ళు ఇవ్వలేరు, అంతా గుండు సున్నాలు కొట్టిన వాళ్ళే, గుండు కొట్టిన వాళ్ళే. ఇవాళ తెలుగు భాష బతికున్నది, మన గ్రంథాలు బతికున్నాయి అంటే చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, సిపి బ్రౌన్ డిక్షనరీ అని మీకు తెలియదు, కొట్టుకుంటూ వస్తుంది. బ్రౌను ఆయన అప్పుడు ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఏదైతే ఉందో, రాజంపేట సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు ఆయనే జీతం కూడా పెట్టి లిపికారులను పిలిపించి రాజంపేట సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఆయన గుర్రం మీద పోతుండే కదా, అన్నమయ్య కీర్తనలు, త్యాగరాయ కీర్తనలు, మను చరిత్ర, వసు చరిత్ర, ఈ తెలుగు పదకోశము బ్రౌన్ డిక్షనరీ అంటారు. మీరు పుట్టక ముందు ఎప్పుడో రాసింది అది. అది రాసిన తర్వాత ఆయన డబ్బులు సరిపోకపోతే అప్పులు తెచ్చి ఇచ్చిండు. చాలా గొప్ప వ్యక్తి. ఇవాళ ఆయన సమాధి లండన్లో ఉన్నది. ఆయన తల్లిదండ్రులది కాదు, ఆయనకు అసలు తెలుగు కానీ ఇండియాకి కానీ సంబంధం లేని వ్యక్తి. అటువంటి వ్యక్తి బ్రౌన్ డిక్షనరీ ఇక్కడికి వెళ్ళి ఏమైందంటే, ఇక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయితే రాజమండ్రి పోతే రాజమండ్రిలో కూడా అదే రాపించి అప్పులు తెచ్చి వాళ్ళు లిపికారులకు జీతాలు ఇచ్చిండు ఆ కాలంలో. అంత గొప్ప వ్యక్తి. తర్వాత అదనంతరం ఏమైందంటే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా సిక్ అయితే లండన్ పోయి వచ్చిండు. మళ్ళీ కూడా అదే పని చేసిన తర్వాత ఈ తాళపత్ర గ్రంథాలన్నీ వల్ల కూడా మద్రాస్ ఓరియంటల్ లైబ్రరీలో మొత్తం భద్రపరుచున్నాయి తెలుగు తాళపత్ర గ్రంథాలన్నీ. 32,000 కీర్తనలకు అన్నమయ్యాయి, ఖాళీ 12,000 కీర్తనలే ఉన్నాయి. ఇంకా 20,000 కీర్తనలు అన్నీ అవి గ్రంథాలు దొరకలే, అది తగలబడిపోయి ఏమైపోయింది. అటువంటి వ్యక్తి అదైన తర్వాత మళ్ళీ ఆయనే సిక్ అయితే మళ్ళీ లండన్ పోయినాక లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసిన ఆయన. తెలుగు ప్రొఫెసర్గా చనిపోయి ఆయన తెలుగు అట్లనే చనిపోయాడు. అంత పెద్ద గొప్ప వ్యక్తి. ఇక భాషాపరంగా చూస్తే మనకు ఇప్పటికి కూడా తెలుగు నాన్ తెలుగులో చూస్తే ప్రకాష్ రాజు మదర్ టంగ్ తెలుగు కాదు, తెలంగాణ శకుంతల మదర్ టంగ్ తెలుగు కాదు, షాజాజీరావు షిండే మదర్ టంగ్ తెలుగు కాదు, ఇప్పుడు యాంకర్ సుమ మదర్ టంగ్ తెలుగు కాదు, రష్మి కూడా మదర్ టంగ్ తెలుగు కాదు. వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు ఉండాలి. రష్మిని తీసేయండి, తెలుగు పదాలు సుమా వరకు ఓకే, కానీ రష్మి తెలుగులో అయితే ఏమవుతుంది, ఆమె ఒడియా భాష కాబట్టి ఆ రకంగా ఉన్నది. ఈ రకంగా వీళ్ళు ఇట్లా చేస్తుంటే మనకి ఏదైతే ఉందో తెలుగు మీద, ఇప్పుడు ఒక పశువుల కాపరి మాట్లాడినంటే వేరు, బర్రెల కాపరి మాట్లాడినట్టు వేరు, గొర్రెల కాపరి మాట్లాడినట్టు వేరు. ఇంకొకటి ఏంటంటే పౌరుష పదాలు ఎక్కడ వస్తాయంటే, కోపం ఎక్కడ కానీ అవసరం ఎక్కడ పడుతుంది అంటే, ఒక కారు ఎక్కడ గుంతల పడ్డది, గుంజడానికి ఏం చేస్తారంటే ఈ పౌరుషమైన భాష వాడతారు. గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు కరెంటు పోల్లు లేపాలంటే వాళ్ళు లేపడానికి ఈ భాష వాడి పోల్లు లేపేది, ఎందుకంటే జోష్లు వస్తారన్నట్టు. వాళ్ళకు ఎనర్జీ రావాలి, కోపం వస్తేనే అది లేస్తుంది, లేకపోతే కూలబడిపోతుంది. ఆ పద్ధతి పోయి ఇప్పుడు ఏమైందంటే మొత్తము భాష ఇంత అధ్వాన పరిస్థితికి వచ్చింది. ఆల్రెడీ అక్కడ దానికి ఉన్నది పార్లమెంటరీ లాంగ్వేజ్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. వీళ్ళు పార్లమెంటేరియన్స్ ఏదైతే ఉందో శాసనసభ కానీ, ఎమ్మెల్సీస్ కానీ, రాజ్యసభ కానీ వీళ్ళు రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్నోళ్ళు అన్పార్లమెంటరీ భాష మాట్లాడకూడదు. ఇది ఎంత దారుణమైనదంటే,
ఇప్పుడు బురద మడుగులో ఒక బర్రె పోయి పడి ఆ బర్రె వచ్చి మాది మందలో దూరి ప్రతిదానికి బురద రుద్దినట్టు అవుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో వాళ్ళు కాంగ్రెస్లో కూడా ఏదైతే ఉందో మౌనం అర్ధాంగీకారం అవుతుంది, వీళ్ళు గమ్మున్నారు అనుకోరు. ఇక్కడ నేను చూసిన ఎన్టీ రామారావు పీరియడ్లో మేము జాయిన్ అయినాం సెక్రటరీలో. ఎన్టీ రామారావు ప్రతి ఫైల్లో ఎన్టీ రామారావు అని తెలుగులోనే సంతకం ఉన్నది. మీరు చూసుకుంటే ఇప్పటికి కూడా ఆర్కీవ్స్లో కానీ రికార్డు దొరుకుతుంది. ఎన్టీ రామారావు తెలుగులోనే సంతకం పెట్టిండు. ఆయన మొత్తం ఉన్న ఎన్ని రోజులు సీఎం ఉంటే అన్ని రోజులు ఫైల్ మా దగ్గరకు వచ్చేది సెక్రటరీలు మేము చూసేది కదా. అటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నప్పుడు ఎప్పుడు బూరుగుల రామకృష్ణారావు కాడ మొదలు పెడితే కిరణ్ కుమార్ రెడ్డి దాకా ఎక్కడ కూడా భాష దొరికిపోలేదు, దారి తప్పలేదు. ఇక్కడ మన కేసీఆర్ కూడా ఆయన ఒక గొప్ప పార్లమెంటేరియను, ఎంఏ ఫిలాసఫీ చదివిండు. ఆయన కూడా ఏదో చేసినా కూడా ఆయన భాష ఏదైతే ఉందో ఇప్పుడు మనిషి స్వామి వివేకానంద చెప్పినది ఆయన పాటించడం లేదు. మనిషి వివేకానంద ఏం చెప్పిండు, ప్రకృతిలో భగవంతుడు ఎవరికి లేని అవకాశం మానవులకు ఇచ్చిండు ఏంటంటే సహజ ప్రవృత్తిని మార్చుకోవడానికి. మిగతా జంతువులు ఏవి మారవు, ఒకవేళ మనిషి కూడా మారలేదంటో జంతువులకు మనిషికి తేడా లేదని చెప్పిండు. ఈయన కూడా రెచ్చగొట్టినట్టు అట్లా పౌరుషంగా ఏదన్నా దాని మీద అసందర్భంగా ఏది మన కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇప్పుడు అదే హరీష్ కూడా ఇప్పుడు ఇదే కోవలకు వస్తున్నాడు. అదే వాళ్ళ పార్టీలో ఉన్న ఈటల రాజేందర్ అట్లా మాట్లాడలేదు. ఇప్పుడు ఏదైతుందో అదే బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ అప్పట్లో మాట్లాడలేదు. ఇప్పుడు రఘునందన్ మాట్లాడినా అది అది కఠోరంగా ఉంటుంది, కానీ భాష పదం తప్పదు. విన్నారా? అది దాని మీనింగ్ కానీ అన్పార్లమెంటరీలో ఒక వాడు కూడా వాడాడు ఆయన అని నిక్కంచిగా ఏదైతుందో కఠినంగా మాట్లాడతాడో అది భాష పార్లమెంట్ పరంగా ఉంటుంది. ఇక్కడ మన పోతే అరవింద్ మాట్లాడడానికి కూడా ఒక కారణాలు ఉన్నాయి. అరవింద్ను నిజామాబాద్లో వాళ్ళు తొక్కకుండా దొక్కుకొచ్చారు. రాజకీయాలన్నాక అవే కదా జరుగుతుంది. అట్లా వేరు, ఆ విషయం వేరు. ఇక్కడ వచ్చిన తర్వాత తెలంగాణ అయిన తర్వాత ఒక ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ కానీ ఒక పద్ధతి సిద్ధాంతపరమైన ఇప్పుడు భాష లేదు, పాలసీ లేదు, పార్లమెంటేరియన్స్ లేరు, లెజిస్లేటర్స్ లేరు, ఎవరు లేరు. ఇదేతుందో ఇది ఒక పద్ధతి తప్పిపోతుందని చెప్తున్నాను కదా భాష. ఇప్పుడు దాని ప్రకారము చాలా మటుకు వీళ్ళు ఏదైతుందో ఏ మూసీ రివర్ దానికంటే అపనంగా అంటే పార్లమెంట్లో మాట్లాడడం ఏదైతుందో చాలా అసెంబ్లీలో స్పీకర్ పాత్ర ఏంది, ఒక్క అన్పార్లమెంటరీ వార్డు కూడా మాట్లాడనీయకూడదు. ఈజ్ ది ప్రిన్సిపల్ ఏదైతుందో క్లాస్ టీచర్ ఆఫ్ ది క్లాస్. యూనో ఆయన ఉన్నంత చెప్పకు ఆయన ఏదైతుందో ఈ భాష పద్ధతి తప్పి మాట్లాడకుండా చూడాలి, అదొకటి. ఇంకొకటి ఏదైతుందో ఆయన మండలిలో కవిత గారు మాట్లాడుతున్నప్పుడు అక్కడ చైర్మన్ కూడా అభ్యంతరం చెప్పలేదు. ఆమె మాట్లాడి సడన్గా ఆమె అట్లా మాట్లాడడం కూడా ఆమె ఇప్పుడు లంకల ఉడ్డాన్ని రాక్షసులే కదా. ఆమె ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చిన ఆమెకు ఆయన వాళ్ళకి తేడా ఏముంటుంది, కేటీఆర్కు కేసీఆర్కు కవితకు. మండలిలో మాట్లాడడం అది కూడా మహిళ మాట్లాడము, పీకి కట్టలు కట్టిన చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. అది ఏమైతుందో ఆమె గాడి తప్పింది పాపం. ఒకటేమంటే అక్కడ ఎవరైనా పురుషులు అంటే ఇప్పుడు ఆమె కూడా చాలా మటుకు బీఆర్ఎస్ కాదు కాబట్టి అందరూ ఒప్పుకోలేదు. మహిళ కాబట్టి ఒకటి విద్యాసాగర్ గారు మహిళ కాబట్టి యాక్సెప్ట్ చేసేది కామ్గా ఉన్నారు ఆడ అన్నారా. అయితే అది ఏదో నేనేమంటున్నా చెప్పని దేశ భాషలందు తెలుగులేస్తా అన్నాడు ఎవరు, శ్రీకృష్ణదేవరాయలు. ఆయన అష్టదిగ్గజాలల్లా తెనాలి రామకృష్ణ, అల్లసాని పెద్దన చాలామంది కవులు ఎవరైతే ఉన్నారో 8 మందిలల్లా తెలుగు భాష గురించి ఉన్నారు. ఈవెన్ ముస్లింల కాలంలో కూడా తెలుగును ప్రోత్సహించారు, విన్నారా, వాళ్ళు ఆరాధించారు ఏదైతుందో. అటువంటి సందర్భాలలో ఇప్పుడు ఏమైపోయింది, ఇంకో దరిద్రమైన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమొచ్చిందంటే వానికి ఏమి రాను అయ్యవనేమో మాతృభాష. నిన్న కాదు మొన్న గుంటూరులో పెట్టిరుగా తెలుగు ఏదైతుందో ప్రపంచ తెలుగు మహాసభ పెట్టిరు, అందులో కూడా బ్రహ్మాండంగా చెప్పుకొచ్చారు. అరే లాంగ్వేజ్ మన దేశాన్ని కాపాడురా ఆయన అందరు చెప్తారు. ఆడ వెంకయ్యనాయుడు చెప్తాడు, ఎన్వి రామన్న చెప్తాడు, అందరు చెప్తారు. కానీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసాం కానీ ఎంత మటుకు చేసారు, ఎవరేం చేయలేదే భాషకు. ఎల్కేజీ నేనేమంటున్నా, ఇవాళ ఎన్ని లక్షల మంది టీచర్లు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, మిగతా పక్క పెట్టరు. అరే మన గవర్నమెంట్ కూడా కళ్ళు తెరవాలి. ప్రపంచంలో హయ్యెస్ట్